పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు. తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. టెట్ 2024కు మొత్తం 2,86,381 మంది అభ్యర్థుల దరఖాస్తు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 30. అదే వార్త. ఇది ఇంతకుముందు ఏమో సీడ్ పెట్టుకోరు పెద్దది ఇట్లా కవర్, ఇప్పుడేమో ఇట్లా పట్టుకోరు. అంతే, ఇక అదే ఉంది. మోగిన బడి గంటలు గుడి గంటలు అని పెట్టలే ఇంకా. తర్వాత ముగిసిన సెలవులు తెరుచుకున్న పాఠశాలలు మౌలిక వసతులకు 1,100 కోట్లు కేటాయింపు. ఓ అమ్మ, ఈ మాట అనకుర్రి, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుమన్న మొక్తా కానీ మౌలిక వసతులని, ఆర్థిక వనరులని, లేకపోతే బడిల పునరుద్ధరణ అని ఇట్లాంటి అనకుర్రి, మీకు దండం పెడతాని మీకు నిజంగా చెప్తున్నాయి. రాసేటోళ్ళు మామూలు రాస్తున్నారు కానీ పేపర్లలో మీకు దండం పెట్టి మీ కాలు మొక్కుమన్న మొక్కుతారని ఆయన పైసలు ఇస్తున్నాము విద్యా వ్యవస్థకు అయితే అనకుర్రి. ఒక్క బడి ఇంతవరకు చేసింది లేదు. కేటాయింపు మాత్రమే అది. చెప్పేది చెప్తారు కానీ చెప్పకుర్రా నాయన జర నాకు నాకని సిగ్గా అనిపిస్తుంది. పైసలే ఇచ్చింది లేదు, ఒక్క గవర్నమెంట్ స్కూల్ని కాపాడింది లేదు. మొదటి రోజున విద్యార్థులకు కొత్త యూనిఫామ్, కొత్త ట్రెండ్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం ట్రెండ్? అది స్టార్టింగ్ రోజు ఇచ్చిన స్టార్టింగ్ రోజు బట్టలు ఇచ్చిన. స్టార్టింగ్ రోజు క్లాస్లో పోగానే నువ్వు 5వ తరగతి పాస్ అయినవారా, 6వ తరగతి నువ్వు క్లాస్ ఎక్కడమ్మా, నిన్ను ఏ సెక్షన్లో వేసినాంరా, నిన్ను బి సెక్షన్లో వేసినాంరా అని చెప్పి వీళ్ళని కేటాయించగానే ఆల్రెడీ పుస్తకాల రూమ్లో కింద ఆల్రెడీ రెడీగా ఉంటారు. అవును, పుస్తకాలు పంచేటోళ్ళు ఎవరు? అటెండరు, ఓ క్లాస్ టీచరు, అందరుండి పుస్తకాలన్నీ ఏరి అన్ని రెడీ పెట్టి వీళ్ళని క్లాసులకు పోయిన తర్వాత ఒక్కో సెక్షన్ తీసుకొచ్చి లైన్లో పెట్టి అది ఎప్పటి నుంచి ఇస్తుర్రు? 80 నుంచి ఇస్తుర్రు. నాకు తెలిసి 1980 నుంచే. అవును, ఇస్తున్నారు అలా కరెక్టా? కొత్త ట్రెండ్ అట్లా, కొత్త ట్రెండ్ ఇంకా పాత ట్రెండ్. కొత్త ట్రెండ్ ఏంది? ఫోటోలు తీసుకుంటారా ఆయన ఇచ్చేటప్పుడు? అదే కదా ఇప్పుడు అవన్నీ అవే. వయనాడ రాయ్బరేలా పేదలు, వయనాడు ప్రజలు వీరైనా దేవుళ్ళు, నా దేవుళ్ళు, ప్రధానిలా తనని ఏ దేవుడు గైడ్ చేయలేదు. ఏఐసిసి అగ్రనేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. చూసినావా, ఈ 2 ఇట్లా గెలిచింది బాగానే. ఇట్లా ఒకటి వదులుకోవాలి, మళ్ళీ అక్కడ ప్రజలకు ఏం సమానం చెప్పుకోవాలి. అతను దేవుడిని ఫోటో పెట్టి నడిపిస్తాడా? ఇప్పుడు వయనాడు వదులుకున్నావు, కేరళ ప్రజలు అంతే. అప్పుడు ఏమంటారు? ఫీల్ అవుతారు. నిన్ను నమ్మి నిన్ను ఓటేస్తే నువ్వు మమ్మల్ని వదిలి అటు పోతావు. ఇప్పుడు ఇక్కడ రాయ్బరేలీలో వాళ్ళ ఉత్తరప్రదేశ్లో సంబంధించింది వాళ్ళది ఆస్థానం అన్నట్టు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పరిస్థితి అట్లుంటది. అంటే ఈ నమ్మకం లేకుండా 2 పోటీ చేస్తారా? నాకు అర్థం కదా. వాళ్ళు నమ్మకం లేకుండా మరి ఇప్పుడు వదులుకోవాల్సిందే. వదులుకో.